నమస్తే. ప్రస్తుతం 2 కీలకమైన అంశాలపైన చర్చ జరగబోతున్నాం. అందులో మొట్టమొదటిది సినీ నటుడు ప్రకాష్ రాజ్ నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేయటం, దానికి కౌంటర్గా బండ్ల గణేష్ ఘాటైన రిప్లై ఇవ్వటం, దానికి సంబంధించింది ఒకటి. ఇక మరొకటి, ఇది చాలా చాలా కీలకమైనది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో రేపో ఎల్లుండో ఈడీ నోటీసులు రాబోతున్నాయట. ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సాని గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ తీసుకుందాం. ఆయన చాలా విచిత్రంగా చేశాయండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు ద్వారా, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి ద్వారా, కానీ వచ్చే ముందు ఉత్తినే వస్తున్నారా, పొత్తులో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రెండేట. దీనిపైన మీ స్పందన చెప్పండి సార్. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో కొందరు ప్రజాస్వామ్య వాదుల ముసుగులో ఎవరినైనా ఏమైనా మాట్లాడతాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం, ప్రశ్నించడం అనేది రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కు, ఓకే అని చెప్పని చెప్పుకుంటూ చాలా సందర్భాల్లో అసందర్భ ప్రేలాపన చేస్తున్న వ్యక్తుల జాబితాలో ముందు వరుసలో నిలిచేది ప్రకాష్ రాజ్. మీరు అతని ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్ట్లో ఇంకొక పదాన్ని మిస్ అయ్యారు. దొరా అని సంబోధించారు పవన్ కళ్యాణ్. రండి దొరా అన్నారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా అంట. అంటే ఇక్కడ సహజంగా దొర అనే పదం ఎక్కడ ఎక్కువగా వాడుకలో ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారులు, కూలీలు తమ భూస్వామిని ఉద్దేశించి దొర అని సంబోధించేవాడు. అవును. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు 24 నుండి 25వ సంవత్సరంలో 1995వ సంవత్సరంలో 94వ సంవత్సరంలో నేను మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆ ఏజ్లో మా ఊర్లో ఊరు ఎంత ఉంటుందో మాదిపల్లి ఎంత ఉంటుంది. నాకన్నా డబుల్ ఏజ్ ఉన్నాళ్ళు, ట్రిపుల్ ఏజ్ ఉన్నాళ్ళు కూడా ఆ రోజుల్లో గ్రామంలో రైతు కుటుంబాలను ఉద్దేశించి, వాళ్ళు రైతు కూలీలు, మావి రైతు కుటుంబాలు, మమ్మల్ని ఉద్దేశించి యంగ్స్టర్స్ అంటే మాతో పాటు చదువుకున్న వాళ్ళు వేరు, కానీ ఆ పెద్ద తనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది దొర అనే పిలిచేవాళ్ళు. ఓకే. వాళ్ళ రైతు గురించి బయట ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా మా దొర అని చెప్పేవాళ్ళు. ఈ క్రమంలో నన్ను కూడా చాలామంది దొర అని పిలవటం మొదలుపెట్టారు. నేను చాలా కరాఖండికి చెప్పాను. నేను వయసు రీత్యా చూసినా నాకన్నా మీరు చాలా పెద్దవాళ్ళు, ఈ దొర అనే భావజాల నుంచి మొట్టమొదటి బయటికి రండి అని చెప్పని ఒక రకమైన విప్లవాత్మక మార్పుకి నేను శ్రీకారం చుట్టా ఆ రోజున. గుడ్. మా గ్రామ పరిధిలో అది తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి మరింత విస్తృతంగా ఉండేది. అవును. అది కాల్ముక్త పంచం దొర ఏదో అసలు చాలా విస్తృతంగా ఉంది ఆ పదం. అవును. ఎందుకంటే నేను 95-96లో మా ఫస్ట్ కజిన్, మా పెద్దమ్మ గారు అమ్మాయి మెట్పల్లిలో డాక్టర్గా ఉండేది. ఓకే. కరీంనగర్ అంటే నిజామాబాదు కరీంనగర్ మధ్యలో మెట్పల్లి నిజామాబాద్ పరిధిలో ఉండేది. ఆ పక్కన ఉన్న కోరుట్ల కరీంనగర్ పరిధిలో ఉండేది. ఓకే. నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ చాలా నిశ్చితంగా గమనించాను ఇవన్నీ కూడా. మనం కొంచెం మంచి బట్టలు వేసుకొని ఉంటే హైదరాబాద్ నగరంలో కూడా పటేలా అని పిలిచేవాళ్ళు. అవును. కొంచెం మంచి బట్టలు వేసుకొని ఉంటే చాలు, అంతటి అమాయకత్వంతో ప్రజలు ఉండేవాళ్ళు. రైట్. ఈ సమాజంలో ఈ దొరత్వం అనేది చాలా విస్తృతంగా శతాబ్దాల పాటు చలమణైంది. అవును. తెలంగాణలో ఇవాళ ఆ భావజాలాల నుంచి మొత్తం సమాజం బయటపడింది, చైతన్యవంతమైంది, చదువుకుంటున్నారు. ఎవరి హక్కులు, ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకొని సమాజం నడుచుకుంటా ఉంది. ఇటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా ఈ ప్రకాష్ రాజు దొరాన్ని సంబోధించాడు. అంటే ఏంటి? ఒక రకమైన ఫ్యూడలిస్టిక్ భావజాలం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పటం మనకు తెలుసు. చిరంజీవి గారి సోదరుడిగా పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి పరిచయం అయితే అయి ఉండొచ్చు. అవును.
చిరంజీవి గారి తమ్ముడుగానే ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని ఉండవచ్చు. అవును. కానీ తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది అని చెప్పని ఆ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసేనాడే పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిత్వాన్ని తను చాటుకున్నారు. అవును. ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. అంటే తన ఐడియాలజీ కోసం, తన వ్యక్తిత్వం కోసం తన అన్ననే అనుసరించాల, విభేదించాడు అన్ననే. అంటే సొంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను, అవును, నాకు ఒక భావజాలం ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది అని చెప్పని ఈ రోజు కాదు 15 సంవత్సరాల క్రితమే తను ప్రూవ్ చేసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అవును. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుందాం. ఇవాళ ఆయనకున్న పాపులారిటీ, ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ, తన సినిమాల రెమ్యునరేషన్ ద్వారా సంపాదించుకున్న డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది కౌలు రైతులు, అంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని వాస్తవంగా ప్రభుత్వాలు ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలా, వాళ్ళని ఆదుకోలా. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఈ రైతు కుటుంబాన్ని గుర్తించడానికి కూడా సిద్ధపడాల. అవును. కానీ తన పార్టీ శ్రేణుల ద్వారా ఆ డేటా మొత్తం తెప్పించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,000 మంది కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి వాళ్ళకి సహాయం చేశారు పవన్ కళ్యాణ్. అవును. కరోనా సందర్భంగా కానీ, హుదూద్ తుఫాన్ కానీ, లేదు మన విజయవాడ వరదలు కానీ, అవును, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యం సంబంధించిన ప్రతి సందర్భంలో కోవిడ్ సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, ముఖ్యమంత్రి సహాయ నిధికి తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న కోట్లాది రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చాడు. అవును. అంటే ఇక్కడ ఆయనకన్నా కోటీశ్వరులు లేరా? బ్రహ్మాండంగా ఉండదు. ఎంతో కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. చిరంజీవి గారి తమ్ముడుగా ఆయనకి సినిమా అవకాశాలు దక్కినాయి. చిరంజీవి గారి తమ్ముడుగా సమాజానికి పరిచయం అయితే పరిచయం అయి ఉండొచ్చు, కానీ చిరంజీవి గారి రెక్కల కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు ఈయనకి వాటాలు రాలా. తన రెక్కల కష్టంతో తన భార్యాబిడ్డల కోసం తను సంపాదించుకున్న ఆస్తుల్ని సమాజం కోసం ఖర్చు పెడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్. అవును. నువ్వు అటువంటి వ్యక్తిని ఉద్దేశించి దొరా అని ఒక ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు సంబోధిస్తా ఉన్నావు. ఇక్కడ బహుశా మీకు అందరికి తెలుసో లేదో, నేను నాకు తెలిసిన ఒక వాస్తవాన్ని షేర్ చేసుకుంటా. ఇప్పుడు మనందరం ప్రకాష్ రాజ్ అని పిలుస్తున్న ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతే ఉన్నాడో అతని ఒరిజినల్ పేరు ప్రకాష్ రాజ్ కాదు, అతని ఒరిజినల్ పేరు ప్రకాష్ రే. రే RAY. రైట్. ఇతను కర్ణాటకకు సంబంధించిన బంట్ కమ్యూనిటీ అనే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. కర్ణాటకలో మడికేరి జిల్లా పుత్తూరు ప్రాంతం ఈ రేస్ ఎక్కువ ఉంటారు. ఓకే. అంటే హయ్యర్ కమ్యూనిటీ అది. చాలా పెద్ద ల్యాండ్ లార్డ్లు. ఓహో. అక్కడ కాఫీ అండ్ స్పైసెస్ 100,000 ఎకరాల ఎస్టేట్లు కలిగి ఉన్న కమ్యూనిటీ వీళ్ళు వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో. ఓకే. బంట్. అలాగే మీకు బెంగళూరు నగరంలో కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ధనవంతులు ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఓకే. మరి సహజ సిద్ధంగా అటువంటి కమ్యూనిటీలో పుట్టి పెరిగిన ప్రకాష్ రాజు సినిమా రంగంలో పరిచయం చేసుకోవడానికి ఈ రే అనే దానికన్నా రాజ్ అయితే కొంచెం పిలవటానికి కంఫర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో తనని తాను ప్రకాష్ రాజ్ గా పరిచయం చేసుకున్నాడు. ఓకే. కానీ ఇక్కడ వ్యక్తిత్వ పరంగా చూద్దాం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం గురించి, అతను రాజకీయ నాయకుడా కాదు, కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేశాడు ఇండిపెండెంట్ గా, 28,000 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్కి పోటీ చేస్తే. మరి ఇక్కడ కొద్ది 100 మంది మాత్రమే సభ్యులుగా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పోటీ చేశాడు, ఇక్కడ చిత్తు ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, అతను పాపులర్ రాజకీయ నాయకుడు కాదు, కేవలం తన నోటుదోల తీర్చుకోవడానికి అతను నాకు సామాజిక స్పృహ ఉంది, ప్రశ్నించే అవగాహన ఉంది, నేను చాలా గొప్ప చదవరిని, నేను చాలా గొప్ప పరిజ్ఞానం కలిగిన వాడిని అని చెప్పని తనని తాను సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకునే క్రమంలో భాగంగా మోడీ గారిని ఇటువంటి వాళ్ళని సెలెక్టివ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు. రైట్. నిజంగానే సామాజిక స్పృహ ఉండి, నిజంగానే
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల, అన్ని సమస్యల పట్ల స్పందించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే ఇతను 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అమరావతి రైతులు 1631 రోజులు నిరసన దీక్ష చేసిన సందర్భంలో ఎప్పుడూ ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా అరే వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు, ప్రభుత్వం వాళ్ళని మోసం చేయటం ఏంటి, వాళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసి ఇవాళ ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య, అవమానాల మధ్య, వేధింపుల మధ్య కేసుల పాలై జైళ్లు పాలవుతూ వాళ్ళ నిరసనలు తెలియజేయటం ఏంటని చెప్పని ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదే. ప్రశ్నిస్తే వాళ్ళ ట్వీట్ ఉండేది కాదు. అలాగే అతను 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా టెన్యూర్లో ఒక్క సందర్భంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అవినీతి గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి, అతను ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎదుర్కొంటున్న కష్టాలు కడగండ్ల గురించి ఎప్పుడు ఎక్కడ స్పందించలేదే. అంటే అక్కడ నీకు సెలెక్టివ్గా కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని నువ్వు మాట్లాడే వ్యక్తి అని అర్థమవుతుంది. ఇక వ్యక్తిత్వ పరంగా మాట్లాడుకుందాం. ఇతను అన్డౌటెడ్లీ బెస్ట్ యాక్టర్, నో డౌట్, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయరు. కరెక్ట్. అతనికి ఉన్న నటనా ప్రావీణ్య ప్రాతిపదికగానే ఇవాళ దక్షిణాదిలో ఉన్న అన్ని భాషలతో పాటుగా హిందీ భాషలో కూడా చాలా పాపులారిటీ ఉన్న నటుడు. ఇక్కడ నువ్వు ఒక నిర్మాతతోటి అగ్రిమెంట్ చేసుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని డేట్లు ఇచ్చిన తర్వాత ఆ డేట్లని నువ్వు ఎంతవరకు ఆనర్ చేసావు, నీకు డబ్బులు ఇచ్చిన నిర్మాతని నువ్వు ఎంతవరకు గౌరవించావు. నువ్వు ఒక డేటు ఇస్తే ఆ డేటు మొత్తం నీ ఒక్కడమే షూటింగ్ జరగదు, నీతో పాటు ఇంకా సహనటులు ఉంటారు, యూనిట్ సిబ్బంది ఉంటారు, వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు డబ్బు తీసుకున్న నిర్మాతకి కానీ నిన్ను బుక్ చేసుకున్న దర్శకుడికి కానీ నీ సహనటులకు కానీ నువ్వు షూటింగ్కి హాజరు కాకుండా టైంకి రాకపోయినా వాళ్ళ మిగిలిన షెడ్యూల్స్ దెబ్బతింటాయని, ఇతనికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పని తెలిసిండి కూడా నువ్వు శాడిస్ట్ లాగా వేధింపులకు గురి చేసి వాళ్ళు తీసుకున్న డబ్బుకి కూడా టైంకి అటెండ్ కాకుండా నిష్కారణంగా షూటింగ్లు ఎగ్గొట్టి ఎక్కడెక్కడో విదేశాల్లో కూర్చొని నాకు షూటింగ్ చేసే మూడు లేదు కాబట్టి పలానా దేశానికి వెళ్ళాను అని చెప్పని వాళ్ళకి ఫోన్లో కూడా నువ్వు టైంకి స్పందించకుండా నీకు ఎప్పుడో మూడు వచ్చినప్పుడు స్పందించి నువ్వు ఈ విధమైన వ్యవహారాలు కనపరుస్తూ ఉన్నావు. దీన్ని ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అంటారా? లేదు, డౌన్ టు ఎర్త్ లాగా ఇవాళ ఇన్ని లక్షల మందిని క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉండి ఇవాళ ఓటమి తర్వాత కూడా రాజకీయాన్ని కొనసాగిస్తూ అవమానాలను ఎదుర్కొంటూ తన ఖర్చులు తాను భరించుకుంటూ ప్రజా జీవితంలో కొనసాగుతా నేటికి ₹1 అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణ లేని పవన్ కళ్యాణ్ గారిది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీయా? ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలోనైనా, లేదు ఇవాళ తను ప్రజా జీవితంలో ఉన్న సందర్భంలోనైనా, గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలోనైనా సరే ప్రభుత్వం నుంచి ఆయాచితంగా ఈ లబ్ధి పొందారు, ప్రభుత్వం నుంచి ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు, ప్రభుత్వం నుంచి ఈ కమిషన్లు పొందారు, ప్రభుత్వంలో పనులు చేయడం ద్వారా ఈ కమిషన్లు పొందారు అని చెప్పనే ఒక్క అవినీతి ఆరోపణ నువ్వు చూపగలవు ఆయన మీద? అటువంటి ఒక వాళ్ళ ప్రూవెన్ ఫ్యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని నువ్వు ఈ విధంగా కించపరుస్తూ ఉన్నావు. ఇదే సందర్భంలో నీ వ్యక్తిత్వం ఏంటి, నీ అహంకారం ఏంటి, నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి, నీ కమ్యూనిటీ ఏంటి అనేది ఏ రోజు ఎప్పుడు ఎక్కడ నువ్వు తెలియనివ్వు. నువ్వు ఒక సోషలిస్టుగా, నువ్వు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తిగా, నాస్తికుడుగా నిన్ను నువ్వు పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటావు. నిజంగానే నువ్వు నాస్తికుడు అయితే మొట్టమొదట సామాజిక సంబంధాలకు విలువిస్తావు. నువ్వు డబ్బు తీసుకున్న నిర్మాత దగ్గర నీ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తావు. అటువంటిది ఇవాళ ఈ స్థాయి నటుడుగా నువ్వు ఎదిగిన తర్వాత కూడా నువ్వు ప్రదర్శిస్తున్న అహంకారం. ఎప్పుడైనా సరే విజయం వినయాన్ని ఇవ్వాలి, ఓటమి ధైర్యాన్ని ఇవ్వాలి అంట. పవన్ కళ్యాణ్ గారికి ఎదురైన ఓటమి ఆయన ధైర్యాన్ని లోకానికి చాటింది, నీ విజయం నీ అహంకారాన్ని లోకానికి చాటింది. ఈ రోజు నువ్వు ఇంకొక అంశం కూడా ప్రస్తావిస్తూ ఉన్నావు, ఒంటరిగా వస్తావా పొత్తుల్లో వస్తావా అని చెప్పని. అసలు మీరు వస్తారంటే మేము వద్దంటామంటున్నా, అసలు నువ్వు ఎవడివి? అదే కదా, హూ ద హెల్ ఆర్ యూ? నీ అనుమతి తీసుకొని ఆయన ఇంకో రాష్ట్రంలో రాజకీయ రంగ ప్రవేశం చేయాలా? లేదు అంటే ఇవాళ ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చే మధ్యలో 4 టోల్ ప్లాజాలు ఉన్నాయి, కేసర,
చిలకల్లు, కొర్లపహాడు, పంతంగి అవును. ఈ 4 టోల్ ప్లాజాల లాగా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో రాజకీయం చేయాలనుకునే వాళ్ళు నీకైనా టోల్ చెల్లించి నీ అనుమతి తీసుకొని తెలంగాణలో రంగప్రవేశం చేయాల్సిన అవసరం ఉందా? అసలు నువ్వెవరివి? అసలు నీ అర్హత ఏంటి? అదే కదా, ప్రశ్నించే హక్కు నీకు ఉందన్న మాటన నువ్వు ఇవాళ చిన్ననోటికి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇదే సందర్భంలో పొత్తుల గురించి మాట్లాడుతున్నావు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఆయన పొత్తులో వస్తాడా ఒంటరిగా వస్తాడనే తర్వాత అది కూడా మాట్లాడదాం. ఆయన ఒంటరిగా వస్తాడా పొత్తులో వస్తాడనే తర్వాత సంగతి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద ఉన్న ప్రధాన పార్టీలు ఇవాళ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. గడిచిన 2023 ఎన్నికల్లో సిపిఐతో కలిసి పోటీ చేసింది. కాబట్టి పొత్తుల గురించి ప్రస్తావిస్తే కాంగ్రెస్ కి నువ్వు చెప్పే అర్హత లేదు. నువ్వు అంటగాగుతూ టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ గారితో పాటు మహారాష్ట్ర వరకు ప్రయాణం చేశావు. మరి ఆ బీఆర్ఎస్ ఆర్ టిఆర్ఎస్ అతను తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా ఎక్సెప్ట్ బీజేపీ అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. కోalition గవర్నమెంట్ లో భాగస్వామిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇవాళ ఇంకొక ప్రధాన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేనతో సుదీర్ఘకాలం నుంచి 1984 నుంచి తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావించే అర్హత నీకు లేదు. అంటే భారతీయ జనతా పార్టీ గురించి కూడా పొత్తుల గురించి మాట్లాడటానికి ఆస్కారం లేదు. వీళ్ళకి ఎవ్వరికి పొత్తులు అభ్యంతరకరం కానప్పుడు, వీళ్ళందరూ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేస్తా ఉన్నప్పుడు, వీళ్ళందరూ కలిసి పొత్తులతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికే పొత్తుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే పవన్ కళ్యాణ్ నీకు సాఫ్ట్ టార్గెట్ గా కనిపిస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఒక్క క్షణం నీ మీద ఫోకస్ చేపిస్తే అసలు నువ్వు హైదరాబాద్ లో అడుగు పెట్టగలుగుతావా? నువ్వు ఇవాళ ఈ విధంగా ప్రశ్నించే ధైర్యం చేయగలుగుతావా? ఆయన మంచితనాన్ని నువ్వు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నావు. ఆయన మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటున్నావు. నీ యాటిట్యూడ్ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, నీ తోటి సహనటులు నీ నైజం సంగతి తెలుసు కాబట్టి నువ్వు ఎంత గొప్ప నటుడు అయినా సరే, నువ్వు చేసిన సినిమాల్లో 10వ వంతు సినిమాలు కూడా చేయకపోయినా సరే మంచు విష్ణుని వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఎన్నుకున్నారు తప్ప నిన్ను ఆ స్థాయిలో వాళ్ళు పరిగణించడానికి కూడా సిద్ధపడలేదు అని అంటే దానికి ప్రధాన కారణం నీ వ్యక్తిత్వం, నీ యాటిట్యూడ్. దీని గురించి నువ్వు పునరాలోచించుకోకుండా, నాలో ఉన్న లోపాలు ఏంటనేది నిన్ను నువ్వు నిర్వచించుకోకుండా, నువ్వు నా తగుదనమ్మా అని చెప్పని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వంక పెట్టడానికి నేను ఒకడు ఉన్నాను అని చెప్పని తయారైతే బండ్ల గణేష్ అడిగినట్టుగా ఎవడరా నువ్వు అని చెప్పిన ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి కూడా అదే ప్రశ్న ఉత్పన్నం అవుద్ది. కాబట్టి పరువు పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే నీ పరిధి ఎరిగి నువ్వు గౌరవప్రదంగా ఎదురు వ్యక్తిని సంబోధిస్తే నీకు గౌరవం దక్కుద్ది. మర్యాద ఇచ్చిపుచ్చుకోమన్నారు. నేను ఎదురు వాళ్ళకి మర్యాద ఇవ్వను, నాకే మర్యాద ఇవ్వాలి అని చెప్పని ఎక్స్పెక్ట్ చేసే కొంతమంది హిపోక్రటిక్ మేధావులు మన ముసుగులో చలామణవుతున్న కొందరు ఉన్నారు. అందులో ఈ ప్రకాష్ రాజు కూడా ముందు వరుసలో నిలబడతా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు ఇంకా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకుంటే ఖచ్చితంగా అతనికి జరగాల్సిన ప్రభావం జరిగే తీరుతుంది. రైట్. రాజేష్ గారు, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా తీవ్రంగా ఉండబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వచ్చిన కథనం ప్రకారం త్వరలో ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అనిపిస్తుంది. సో అది ఎంతవరకు వెళ్ళబోతుంది అంటారు? ఇప్పుడు వాస్తవంగా మద్యం కుంభకోణం కేసు నమోదైన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మద్యం పాలసీ మాటను జరిగిన అవకతవకల గురించి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేసిన క్రమంలో అసెంబ్లీకి మద్యం పాలసీ మీద ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేశారు. ఆ వైట్ పేపర్లో ఇప్పుడు విచారణలో తేటతెల్లమైన 3,500 కోట్ల రూపాయల మామూలు అంశము ఉంది. అదే సందర్భంలో ఎన్డీపీఎల్ అంటే డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా షాపులకు పంపించి అమ్మించిన 654 షాపులకు సంబంధించిన అంశం కూడా వైట్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా అందరం చర్చిస్తున్నది
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, మిథున్ రెడ్డో, విజయసాయి రెడ్డో, రాజకాశి రెడ్డో ఇంకొకరు కాదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మద్యం పాలసీని అడాప్ట్ చేసుకొని 5 సంవత్సరాలు అమలుపరిచి ఇవాళ రాజకాశి రెడ్డిని ఐటీ అడ్వైజర్గా నియమించినా, లేదు వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినా, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించినా, వాళ్ళు రూపొందించిన మద్యం పాలసీని తన ప్రభుత్వ పాలసీగా అడాప్ట్ చేసుకొని అప్పటి వరకు అమల్లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని తీసివేసి ఈ కొత్త బ్రాండ్స్ని ప్రొక్యూర్ చేయించుతూ 5 సంవత్సరాల పాటు నడిపించిన ఈ అసలు సిసలు అంతిమ దోపిడీదారుడు ఎవరు? దాన్ని పాలిష్గా మీడియాలో అంతిమ లబ్ధిదారుడు అంటున్నారు. ఇదేనా ఓల్డేజ్ పెన్షన్ లబ్ధిదారుడు అనుకోవడానికి? అధికారం మాటను సాగించిన ధన దోపిడీ. ఇవాళ రాజకాశి రెడ్డి కొన్ని ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కొన్ని ఆస్తులు సంపాదించి ఉండొచ్చు. పిఏలే ఇన్ని ఆస్తులు సంపాదించున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొత్తం వ్యవస్థనే పర్యవేక్షించిన జగన్మోహన్ రెడ్డికి ఇంకెన్ని దక్కాయి? ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఈ మద్యం పాలసీలో వసూళ్లు చేయబడ్డ మామూళ్ళని అతని ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థులకి ఎన్నికల ఖర్చు కోసం పంపిణీ చేశారు అని చెప్పని. అసలు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయాల్సిన నెసెసిటీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? వైసీపీ అధ్యక్షుడు అతను కాదు, ఈ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చింది అతను కాదు, ఈ అభ్యర్థులు నెగ్గితే ముఖ్యమంత్రి అయ్యేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు. ఇవన్నీ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి తలుపు ఎప్పుడు తడుతుంది? గతంలో చాలా సందర్భాల్లో ఎప్పుడెప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద సిట్టు దాడి చేసింది. అక్కడ దొరికిన లీడ్ మీద బేస్ చేసి చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేశారు. అతని దగ్గర దొరికిన సమాచారం మేరకు ఒకనాడు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో అతనికి జైలు మేట్గా ఉన్న, ఆనాడు అక్రమాస్తుల కేసులో కో-ఎక్యూజ్డ్గా ఉన్న సునీల్ రెడ్డి అతనికి పేరిట నమోదైన కంపెనీల మీద దాడి చేయడం జరిగింది. అతని పేరిట నమోదైన 8 కంపెనీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడం జరిగింది. ఎప్పుడైతే సునీల్ రెడ్డి మీద దాడి జరిగిందో ఇమ్మీడియట్గా వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏ అతనిని విచారించడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామి గారిని విచారించడం జరిగింది. నారాయణ స్వామి గారిని విచారించినప్పుడు నారాయణ స్వామి గారు అంతా పైనుంచి వచ్చిన ఆదేశాలు నేను పాటించాను తప్ప నా ప్రమేయం లేదు అని చెప్పని అతని విచారణలో తేడదాలని చేసిన దృష్ట్యా ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మినిస్టర్ కంటే పైవాళ్ళు అని అంటే రాజకాశి రెడ్డి కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాదు, ధనుంజయ రెడ్డి కాదు, కృష్ణమోహన్ రెడ్డి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, ఇంకా మరి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి కంటే పై వ్యక్తి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి. కాబట్టి ఏ రోజు ముఖ్యమంత్రి తలుపు తట్టబోతున్నారని చెప్పని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాం. నాలాంటి వాళ్ళం కూడా పదే పదే ప్రైవేట్ సంభాషణలో చెప్తూ వచ్చింది ఏంటి అంటే సిట్టు కన్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారిస్తుంది. కారణం ఏంటి అంటే మనీ ట్రయల్కి సంబంధించిన సాక్ష్యాధారాలతోటి జగన్మోహన్ రెడ్డిని కారణం చేయడం జరుగుద్ది. అంతిమంగా ఈ చెల్లింపులు ఎవరికి చేరాయి, ఎవరు లబ్ధి పొందడం జరిగింది ఈ డబ్బు ద్వారా, ఈ డబ్బు ద్వారా ఎవరు ఆస్తులు ఎక్కువగా కొనుగోలు చేశారు, ఎన్నికల ఖర్చులకు వాడారు అనేది ప్రాపర్గా ట్రాక్ చేయగలిగే సామర్థ్యం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడం జరుగుద్ది అని చెప్పని నేను మొదటి నుంచి చెప్తుండేవాడిని. ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొత్త చట్టం కాదు, పాత చట్టమే. ఎప్పుడూ 2011 సంవత్సరం నాడే ఆనాడు సిబిఐ నమోదు చేసిన కేసుల్లోనే క్విట్ ప్రోకోకి పాల్పడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అతని బృందం విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో మనీ లాండరింగ్ పాల్పడడం జరిగింది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది, ఛార్జ్షీట్ నమోదు చేసింది. కాబట్టి ఈడీకి పాత చట్టమే అయిన జగన్మోహన్ రెడ్డి సహజంగా మనకి పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్ పరిధి లేదని ఒక దొంగతనం జరగగానే మొట్టమొదటిగా ఆ దొంగతనం జరిగిన తీరును బట్టి ఆ స్టేషన్ పరిధిలో ఉండే కేడీలు, దొంగలు, పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్ వీళ్ళందరి లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి అనేది పోలీసులు ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోలీసులకు కూడా ఆ విచారణ అక్కడ దొరికిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బట్టి ఎవరు అయ్యి ఉండొచ్చు అనేది ఒక అంచనా కట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి,
వాళ్ళు ఎలా ఆస్తులు సమకూర్చుకుంటారు అనేది ఆల్రెడీ వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ చిట్టా పొద్దులు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కేసులో జరిగిన లావాదేవీలు, ఈ కేసులో జరిగిన నగదు మార్పిడి, ఈ కేసులో బంగారం 100 కిలోల బంగారం కొనుగోళ్లు, ఈ కేసులో అనిల్ చోక్రా అని చెప్పనే ముంబైకి సంబంధించిన హవాలా వ్యాపారి ద్వారా నిర్వహించబడ్డ హవాలా లావాదేవీలు, వీటినన్నిటినీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగా నిర్ధారిస్తుంది కాబట్టి ఇప్పటికే విదేశాలకు తరలించబడ్డ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టబడ్డ, మైనింగ్ పేరిట ఆఫ్రికా ఖండంలో పెట్టిన పెట్టుబడులు, దుబాయ్కి తరలించబడ్డ ఈ డబ్బు లావాదేవీలన్నీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారణకు అవుతున్న నేపథ్యంలో పూర్తి సాక్ష్యాధారాలతోటి జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే 2025 అక్టోబర్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత సిట్ వైపు నుంచి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మళ్ళీ తదుపరి కదలిక మళ్ళీ కేఎన్ఆర్ విచారణ దగ్గర నుంచే మొదలైంది. కాబట్టి ఇప్పుడు అసలు సిసల ముగింపు దశకి, అసలు సిసలు అంతిమ దోపిడీదారుడి తలుపు తట్టడం ద్వారా అసలు సిసల దోపిడీకి పాల్పడ్డ మాస్టర్ మైండ్గా ఉండి 5 సంవత్సరాలు అధికారంలో అడ్డుపెట్టి వేల కోట్ల రూపాయలు తన బొక్కసంలోకి బొక్కిన అసలు దొంగలు ఇక వెలుగులోకి రాబోతున్నారనేది అర్థమవుతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.